ఉన్నతులు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధన బట్టి అయా ఇంతవరకు జరిగిన కార్యక్రమం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యలో నివాసము చేర్చున్న దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచండి. కృపాక్షేమం దయచేయండి, కృపా కనికరం దయచేయండి. ప్రభుని బిడ్డలు శ్రద్ధా భయభక్తులు కలిగి నీ వాక్యాన్ని వినటానికి తమ హృదయాలను సిద్ధపరచుకొనుచుండగా నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని, నీ వాక్యమును బట్టి మా అందరి హృదయాలను తృప్తిపరచమని, సంతోషంగా మరి స్థలానికి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. దేవుని మహాకృపను బట్టి మరి ప్రతి ఆదివారం పరమగీతం అనే పుస్తకాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పరమగీతము అనేటటువంటి పుస్తకంలో నుండి గత ఆదివారం మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేశాం కదండి. సొలొమోను రచించిన పరమగీతము, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ఈ మాటని కొంతమంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఈ మాట కాదు, ఈ పుస్తకంలో ఉన్నటువంటి చాలా మాటల్ని అపార్థం చేసి ఈ వారంలో నేను చూస్తే ఎంత అసభ్యకరంగా మాట్లాడారంటే, కొంతమంది మతోన్మాదులు అంటారు కదా, ఈ బైబిల్ వర్సెస్ని ఎత్తిపెట్టి లోతు కుమార్తెల గురించి ఇంకా ఇలాంటి సందర్భాలు ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని ఎత్తిపెట్టి రాశారు అనుకోండి. నేను ముఖ్యంగా ఈ విషయాల గురించి ఏం మాట్లాడతారా అని చూస్తే ఎంత అసభ్యంగా అంటే, ఎంత వల్గర్గా అంటే, ఎంత భయంకరమైనటువంటి రీతిలో వాటిని అపార్థం చేస్తూ దూషిస్తూ చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. వాటిని చూసినప్పుడు, నిజంగా వాటిని విన్నప్పుడు ఇంకా నాకు పౌరుషం కలిగింది, ఇంకా నాకు రోషం కలిగింది. ఈ మాటల్లో ఉన్నటువంటి అసలైనటువంటి తాత్పర్యాన్ని, అర్థాన్ని మనం చెప్పకపోతే, ఒకవేళ క్రైస్తవ సంఘ విశ్వాసులైనటువంటి షొలమితి అంటది కదా, నాకు ఒక చిన్న చెల్లెలు కలదు అంటే, చిన్న చెల్లెలు అనబడినటువంటి ఆత్మీయతల పరిపక్వత అనుభవం లేనటువంటి వాళ్ళు ఎవరైనా అపార్థం చేసుకుని ఏమంటే వెనుదిరిగిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయండి ఖచ్చితంగా. కాబట్టి దైవజనులుగా మాకు దేవుడిచ్చినటువంటి మరి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహింపరుస్తున్నాను. కాబట్టి మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి వారం కూడా జ్ఞాపకం చేయొచ్చు సందర్భాన్ని బట్టి. ఈ పరమగీతం అనే పుస్తకం మనకు అర్థం కావాలంటే ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియుడు ప్రియురాల్ని ప్రశంసించడం అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియురాలు అనబడిన షొలమితి అంటే ఏమని అర్థం చెప్పాను? ఎత్తబడే సంఘానికి సూచన. ప్రియుడు అనబడినటువంటి యేసు ప్రభులు వారు సంఘాన్ని ఏ విధంగా ప్రశంసిస్తున్నారో అవన్నీ సూచనలు, సంఘం ఎత్తబడ్డానికి సూచనలు. అంటే కృపామినిస్టి సంఘమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి విశ్వాసి కూడా అలాంటి ప్రశంసించబడేటటువంటి స్థాయిలోకి రావాలి. ప్రియురాలు అనబడినటువంటి సంఘం లేదా షొలమితి ప్రియుణ్ణి అభివర్ణిస్తుంది, అయా నీవు సుందరుడువు, నీవు ధవలవర్ణుడువు, నీవు రత్నవర్ణుడు, ఈ విధంగా అభివర్ణిస్తుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సంఘం ఆరాధించవలసిన తీరు. గత వారం మనం చదువుకున్న మాట కానివ్వండి, ఈ వారం మనం చదువుకోబోయే మాట కానివ్వండి, ఆమె మాట్లాడుతుంది. అనగా సంఘానికి ప్రతీకగా, సంఘానికి ప్రతినిధిగా ఉన్నటువంటి, ఏమండి సంఘానికి గుర్తు, సంఘానికి పోలికగా ఉన్నటువంటి షొలమితి మాట్లాడుతుంది. ఆమె మాట్లాడుతున్న మాటల్ని గత వారం ధ్యానించాం, ఈ రోజు కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ రోజు మనం ధ్యానం చేయబోయే మాట ఏంటంటే 3వ వచనం, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. పరిమళ తైలం అంటే ఏంటి? పేరంటే ఏంటి? కన్యకలు అంటే ఏంటి? మరలా చెప్తున్నాను, యూదులు ఏమని అర్థం చేసుకుంటారంటే, ప్రియుడు అనగా యెహోవా, ప్రియురాలు అనగా ఇజ్రాయేలు జనాంగం. దాన్ని మనం కొట్టివేయకూడదండి, దాన్ని కూడా మనం గ్రహింపులోకి తీసుకోవాలి. మరికొంతమంది ఏమంటారంటే, ప్రియుడు అంటే సొలొమోను మహారాజు, ప్రియురాలు అంటే షొలమితి, ఆమె యొక్క కన్యక,
ఆమె యొక్క నల్లని స్థితిలో ఉన్నటువంటి ఒక సౌందర్యమైన కన్యక ఒక కథ రూపంలో చెప్తారు. సరే, దాన్ని కూడా మనం కొట్టివేయొద్దు. మరికొంతమంది ఏమంటారంటే, మరికొంతమంది వ్యాఖ్యానం ఏంటంటే, ప్రియుడు అనగా యేసు ప్రభులు వారు, ప్రియురాలు అనగా ఎత్తబడే సంఘానికి సూచన. ఈ మూడు వివరణలు, ఈ మూడు వ్యాఖ్యానాలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటూ ఈ వచనాలని మనం అర్థం చేసుకుందాం. తప్పే ఉందండి, వ్యాఖ్యానమే కదా, అది ఖచ్చితమని మనం చెప్పట్లేదు కదా. వ్యాఖ్యానం. ప్రియుడు అనగా యెహోవా, ప్రియురాలు అనగా ఇశ్రాయేలు జనాంగం. ఏమండి, దేవాది దేవుడు సినాయి పర్వతం మీద ఏ విధంగా ఇశ్రాయేలుతో నిబంధన చేశాడో, కల్వరి కొండపై మనందరితో కూడా యేసయ్య రక్త నిబంధన చేశాడు. అది పాత నిబంధన. ఇశ్రాయేలులతో చేసిన సినాయి కొండ నిబంధన పాత నిబంధన అయితే, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. తప్పే ఉంది. రెండు వ్యాఖ్యానాలు కూడా తీసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి లోతైనటువంటి సత్యాలని మనం గమనించి గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు షులమితి మాట్లాడుతున్నటువంటి మాట ఎవరితో? దేవునితో చెప్తుంది, తన ప్రియునితో చెప్తుంది. అయ్యా, నీవు పూసుకునే పరిమళ తైలము సువాసన గలది. ఇప్పుడు మీరందరూ కూడా స్నానం చేసి చక్కని వస్త్రాలు కట్టుకుని తర్వాత ఏం చేశారు? పెర్ఫ్యూమ్ పూసుకుని వచ్చారు. పెర్ఫ్యూమ్ అనగా తైలము, సుగంధ. పెర్ఫ్యూమ్ కొట్టుకు రాలేదా? చక్కగా సువాసన వస్తుంది. కొంతమంది వస్తే కప్పుమని వస్తుంది వాసన. అంటే ఎక్కువ కొట్టుకుంటారో తక్కువ కొట్టుకుంటారో నాకు తెలియదు, కానీ అదేంటో కొన్ని పెర్ఫ్యూమ్స్ కొంచెం కొట్టినా ఎక్కువ సువాసన వస్తుంది, సాయంత్రం వరకు ఉంటుంది. అది కొంచెం కాస్ట్లీ అనమాట. మనం కొనుగోలు చేస్తే 100-200 రూపాయలు ఉంటాయి చూసారా, అవి 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే ఉంటాయి. ఏదేమైనా కానివ్వండి, తైలము సువాసన గలది, పరిమళ తైలము సువాసన గలది. నెంబర్ 1. తర్వాత అంటుంది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఈ రెండు విషయాలు ఒకటే విషయాన్ని మనకి సూచిస్తున్నాయి. రాసుకోండి. పరిమళ తైలము అంటే దాని అర్థం ఏంటంటే ధరించిన నామము. నీవు ధరించిన నామము. ఆయన నామం పరిమళ తైలముతో సమానం. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఏంటంటే ఆయన పేరు? చాలా మంది యెహోవా ఆయన పేరు అని అంటున్నారు, కొంతమంది యేసు ఆయన పేరు అంటున్నారు, కొంతమంది పరిశుద్ధాత్మ ఆయన పేరు అని అంటున్నారు. మరి మీరేమంటారు? మీ మైండ్లో కూడా ఏదో ఒకటి వచ్చే ఉంటుంది. నేనంటాను, అసలు ఆయన పేరు యెహోవా కాదు. నేనంటాను, అసలు ఆయన పేరు యేసు కాదు. నేనంటాను, అసలు ఆయన పేరు పరిశుద్ధాత్మ కాదు, ఎలోహిం. ఇది హిబ్రూ భాషలో చెప్పబడినటువంటి మాట. నేను తర్వాత వివరిస్తాను, ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. కానీ ఆయన దేవుడు. ఆయన ఏమైనారంటే ఆయన దేవుడు. మరి యెహోవా అనే పేరు ఎందుకు వచ్చిందండి? అసలు అది ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ విషయాలని నేను తర్వాత వివరిస్తాను. అసలు యెహోవా అనేది ఆయన ప్రకటించాడు. యెహోవా అనేది ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క లక్షణాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గుణాలను వివరించేటటువంటిది యెహోవా. యెహోవా అనగా స్వయంభవుడు, తనకు తానుగా సృజింపబడినటువంటి వాడు, సృజనాత్మకుడు, మనుషుల చేత సృష్టింపబడిన వాడు కాదు దేవుడు. అర్థమవుతుందంటే యెహోవా అనేది ఆయన స్వభావాన్ని తెలియజేసేది. మరి యేసు అనేది, ఇప్పుడు మత్తయి సువార్తలో మనం చూస్తాం, యేసు అనే మాటకి పుట్టినట్లు ఏమని అర్థం ఉంటుందండి? రక్షకుడు. అంటే అది ఆయన జాబు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటారండి. ఏమంటే ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, జగదీష్ ఉన్నాడు, తన పేరేంటి? జగదీష్. వీళ్ళు ఎవరన్నా సాఫ్ట్వేర్ అన్నారు అనుకో, కాదనగలమా? సాఫ్ట్వేర్ అనేది తన యొక్క ఉద్యోగం, తన యొక్క వృత్తి. అలాగే యేసు అనేటటువంటి పేరుతో ఈ భూమి మీదకి యేసు ప్రభులు వారు ఎలా వచ్చారంటే రక్షకునిగా ఈ భూమి మీదకి వచ్చారు. యేసే పేరు కాదు, యేసు అంటే అర్థం రక్షకుడు. అర్థమవుతుందండి? నా తండ్రి నామమున నేను వచ్చి ఉన్నాను అని మరొక సందర్భంలో యోహాను సువార్తలో కూడా ఆయన మాట్లాడారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే యెహోవా దేవుడు రక్షకుడు కాదా? యెహోవా కూడా రక్షకుడే. నేను రక్షకుడు, నేను రక్షించేవాడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడారు. కాబట్టి దేవుని ప్రియ సంఘమా గమనించాలి. ఇక్కడ ఈ యొక్క షులమిత్ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ మాట మాట్లాడటంలో గల ఉద్దేశం ఏంటి? మీరు ఈ యొక్క ఆలోచన పెట్టుకోండి. సంఘం ఎదురుగా యేసు ప్రభులు వారు ఉన్నారు. సంఘం ఇప్పుడు యేసు ప్రభులు వారిని పొగుడుతున్నటువంటి రీతి అన్నమాట. ఏంటంటే, అయ్యా, నీవు పూసుకున్న పరిమళ తైలం అంటే నీ నామము సువాసన గలది, నీ నామము సువాసన గలది. నీ పేరు పరిమళ తైలంతో, పోయబడిన పరిమళ తైలముతో సమానం. మరలా చెప్తున్నాను, కన్యక అభివర్ణించే తీరు మనం ఆరాధించవలసిన
తీరు. ఇంతకుముందు ఆరాధనలో నేను చెప్పాను, స్తోత్రం 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 అంటున్నాం. మనం స్తోత్రం ఒక్కటే చెప్పటం ఆరాధన కాదు. ఎందుకు స్తోత్రం? దేనికి స్తోత్రం? ఆయన యొక్క స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన స్వభావాన్ని మన నోటితో చెప్పకుండా, ఇప్పుడు ఇదిగో ఈ షులమితి మనకి ఏమి నేర్పిస్తుందంటే ఆయన్ని ఇలా ఆరాధించాలి, ఆయన పేరుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పేరు దేనితో సమానమో అని ఆమె చెప్తుంది. నేను అంటాను, షులమితి అనబడినటువంటి ఎత్తబడే సంఘానికి సూచనగా ఉన్న ఆమె యేసు ప్రభుల వారిలో ఉన్న దైవత్వాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గుణాలని కనుగొంది, ఆమె ఎరిగి ఉంది, ఆమె తెలుసుకుని ఉంది, ఆమె కలిగి ఉంది. నేను అంటాను, నేటి సంఘమా, మీరు ఆయన యొక్క పేరులో ఉన్నటువంటి స్వభావాన్ని తెలుసుకునే స్థితిలోనికి మీరు రావాలి. అర్థమవుతుందండి? ఆయన పేరులో ఉన్న గుణాలను మీరు తెలుసుకునే స్థితికి రావాలి. ఎంతో కాలమైంది, కానీ ఇప్పటికీ కూడా ఆయన స్వభావాన్ని పూర్తిగా మనం గమనించలేకపోయామంటే ఆధ్యాత్మికమైన జీవితంలో పరిపక్వత లేని స్థితిలో మనం ఉంటున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చూస్తారు ఒకసారి. చదవండి. ఆయన బెతనియాలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనంకు కూర్చుండున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు బుడ్డి తీసుకుని ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. ఆ అత్తరు తల మీద పోయడం అంటే, ఇప్పుడు సెంటు మనం పెర్ఫ్యూమ్ ఇలా ఊరుకునే జస్ట్ 2 సార్లు ఇలా పుష్ చేస్తేనే మంచి సువాసన వస్తుంది, ఆ గదంతా సువాసన వస్తుంది. ఆ బుడ్డిలో ఉన్నటువంటి తైలాన్ని పూర్తిగా పంపేస్తే ఇంకెంత సువాసన వస్తుంది? అసలు చాలా చాలా అద్భుతమైనటువంటి సువాసన వస్తుంది. చూడండి, ఈ వచనాన్ని ఎత్తిపెట్టి చక్కని పాట భక్తులు రాశారు. ఆ ఒక పల్లవిని మనం పాడుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. స్తోత్రం ఆరాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో పాడదాం. అత్తరుతో యేసయ్యను. జుంటె తేనె దారల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. జుంటె తేనె దారల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన ఆత్మీయ ఆలాపన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే పోయబడిన పరిమళ తైలముతో ఆయన పేరు సమానం. ఏ విధంగా పోయబడిన పరిమళ తైలం సువాసనిస్తుందో ఆ విధంగా ఈ కన్యక ఏమంటుందంటే పోయబడిన పరిమళ తైలముతో నీ పేరు సమానమయ్యా.
నీవు పూసుకున్న పరిమళ తైలం సువాసన గలదయ్యా. సువాసన అంటే సాక్ష్యానికి సూచనగా ఉంది. సువాసన అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఆమె సాక్ష్యం ఇస్తుంది. సంఘం అనబడినటువంటి కన్యక, ఇదిగో నీవు పూసుకున్న పరిమళ తైలం అనగా నీవు ధరించిన నామము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని కన్యక ఎంతో చక్కగా వర్ణిస్తుంది. ఆయన నామములో ఉన్నటువంటి శక్తి, ఆయన నామములో ఉన్నటువంటి స్వభావం, ఆయన నామములో ఉన్నటువంటి గుణాలు ఆమె తెలుసుకుంది. మరి ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి మనమేం నేర్చుకోవాలంటే, ఆమె నేర్చుకుంది, ఆమె తెలుసుకుంది, ఆమె గ్రహించింది, ఆమె ప్రకటిస్తుంది. మనం కూడా తెలుసుకోవాలి, గ్రహించాలి, పరిశీలన చేయాలి, అనుభవించాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. ఆమె ఏ విధంగా ప్రకటిస్తుందో, ఆమె ఏ విధంగా చెప్తుందో, ఇదిగో నా దేవుని నామం సువాసన గలది, నా దేవుని నామం పరిమళ తైలముతో సమానం మనం చెప్పగలగాలి. మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? తెలుసుకున్నప్పుడు, అంతే కదా. తెలుసుకున్నప్పుడు దాని గురించి మనం వివరించగలుగుతాం, ప్రకటించగలుగుతాం. కాబట్టి దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, ఎబ్రీ పత్రిక 13:15, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతిగానము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవా ఫలము అర్పించుదుము. ధర్మమును చేయమరచిపోకుడి, అటు యాగము దేవునికి ఇష్టమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 15వ వచనంలో మనం నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, స్తుతియాగము చేయుదుము, తర్వాత అనగా ఆయన నామమును ఏం చేయాలంటండి? ఒప్పుకొనుచు. చాలు. ఇప్పుడు నా వైపు చూడండి. కన్య కనబడినటువంటి షులమితి యేసయ్య నామాన్ని ఒప్పుకుంది కాబట్టి ధైర్యంగా ప్రకటించగలుగుతుంది. అర్థమవుతుందండి? నేను ప్రకటించుచున్నవానిని ఎరుగుదును అని అన్నాడు. ఎవరు? పౌలు గారు. నేను ప్రకటించుచున్నవానిని ఎరుగుదును. ఇక్కడ ప్రకటిస్తుంది. నీవు పూసుకొను పరిమళ తైలం అనగా నీవు ధరించిన నామం, అంటే ఆయన నామం గురించి ప్రకటన చేస్తుందంటే, ఆయన నామాన్ని ముందు ఏం చేసింది? ఆమె ఒప్పుకుంది. ఆయన నామాన్ని మనం అందరం ఒప్పుకున్నాం కాబట్టి ఈ స్థలానికి వచ్చి కూర్చున్నాం. ఆయన నామాన్ని మనం ఒప్పుకున్నాం కాబట్టి స్తుతి పాటలు పాడుతున్నాం, ఆయన ఆనందిస్తున్నాం, ఆయన నామం పేరిట సాక్ష్యాలు చెప్తున్నాం. ఆయన నామాన్ని మొట్టమొదటిగా మనం ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఒప్పుకుంటే మనకు వచ్చేది ఏంటి? ఆయనే క్రీస్తని, ఆయనే ప్రభు అని నోట ఒప్పుకుని హృదయమందు అంగీకరించిన ఎడల నీవేమవుతావంటండి? రక్షింపబడుదువు. సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ రక్షింపబడిన వాళ్ళు కాదు. అర్థమవుతుందండి? సంఘానికి వచ్చిన వాళ్ళందరూ హృదయపూర్వకంగా యేసును సొంత రక్షకునిగా అంగీకరించి నోటితో ఒప్పుకోవాలి. చాలా మంది హృదయంలో అంగీకరిస్తారు కానీ పైకి చెప్పడానికి భయం. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి. నువ్వు నమ్ముకున్నావనడానికి సూచన ఏంటి? సంఘం ఎదుట నేను బాప్తిసం తీసుకున్నాను. చాలా మంది యేసయ్య గొప్ప దేవుడని హృదయంలో అనుకుంటారు కానీ పైకి చెప్పడానికి భయం. అత్తింటి వాళ్ళు వెళ్ళేస్తారేమో, భర్త కొడతాడేమో, ఊళ్ళో వాళ్ళు వెళ్ళేస్తారేమో, రకరకాల భయాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. నేను అంటాను, దేవునికి వాక్యం చెప్తుంది, నీ నామము పరిమళ తైలముతో సమానం. ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలంటే ముందు ఎరిగిన వారమై ఉండాలి కదా. దేవుని నామాన్ని మనం ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత మాత్రమే కాదు, ఆయన నామం ఎలాంటిదో చెప్తాను, తర్వాత లోతుగా వెళ్తాను. కొంతమంది భక్తులు ఆయన పేరును తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు, విఫలమయ్యారో సఫలమయ్యారో. ఏమంటే ఎవరికి ఆయన పేరు తెలియజేస్తాడో ఆ తర్వాత చెప్తాను. ముందు ఆయన నామం ఎలాంటిదో చూడండి. యెషయా గ్రంథం 12:14. ఎందుకు తెలుసుకోవాలి ఆయన నామం? చాలా మంది ఉపయోగం లేకపోతే ఏ పని చేయరండి కదా. ఉపయోగం లేకుండా ఏ పని? యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం అండి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకోండి. నెంబర్ 1, ఇంతకుముందు నేను చెప్పిన మాట ప్రకారం ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. మనం అందరం ఒప్పుకుంటున్నాం కానీ కొన్ని సందర్భాలు మర్చిపోతున్నాం. ఆయన నామంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మర్చిపోతున్నాం. వాక్యం చెప్తుంది, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకని? ఆయన నామము ఘనమైనది అని వాక్యం తెలియజేస్తుంది. యెహోవా నీ నామము
ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నా, స్తోత్రం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన నామం ఎలాంటిదండి? ఎందుకు ఘనమైనది? భక్తులు అనబడిన వారు ఆయన నామంలో ప్రార్థన చేసి అద్భుతాలు చేయగలిగారు, అద్భుతాలు కన్నులారా చూడగలిగారు, ఆశ్చర్యకార్యాలు చూచి విస్మయం పొందారు. ఆయన నామం అంత గొప్ప నామం. ఆయన నామం ఎలాంటిదంటే మరొక మాట చూడండి, కీర్తన 135వ అధ్యాయం 3వ వచనం. 135వ కీర్తన. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. చప్పట్లో. నీవే నా సర్వ సంపదలకు ఆధారము, యేసయ్యా కనికర పూర్ణుడా. చప్పట్లు కొడదాం. ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర మనోహర ప్రేమకు నిలయుడా. హల్లెలూయా. మనోహర ప్రేమ అంటే దీన్ని ఎలా వివరించాలి నాకు అర్థం కావట్లా. ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం వచ్చింది ఈ పాట పాడుతూ ఉండగా. యోనాతానా, స్త్రీలు చూపించే ప్రేమ కంటే నీ ప్రేమ ఎంతో అధికమైనది, లేదా మధురం. అక్కడ అద్భుతమైన మాట మాట్లాడతాడు దావీదు మహారాజు గారు యోనాతానుని జ్ఞాపకం చేసుకుంటూ, స్త్రీలు చూపు ప్రేమ కంటేను నీవు నా ఎడల చూపించిన ప్రేమ ఎంతో గొప్పది. దొరికిందండి రిఫరెన్స్? చూస్తారు ఒకసారి ఏముంది అక్కడ? సమూయేలు గ్రంథంలో కానీ 2వ సమూయేలులో కానీ. సరే, నేను ఇక్కడ ఏం మాట తీసుకోవాలనుకుంటున్నాను, స్త్రీలు చూపించు ప్రేమ కంటే, స్త్రీలు చూపించు నా సహోదరుడైన యోనాతానా. అర్థం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయడు కదండి. మళ్ళీ ఒకసారి చదవండి. నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, పొందుచున్నాను. అదిగో నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. అదిగో స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. గట్టిగా చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని నామమున మహిమపడతాం. అంటే స్త్రీలు చూపించే ప్రేమ కంటే గొప్పది. అంటే స్త్రీలు చూపించే ప్రేమ పురుషుల ప్రేమ కంటే గొప్పది. నిజమేనండి. తల్లి ప్రేమ ఈ లోకలు ఎవరు చూపించలేరు, భార్య ప్రేమ ఈ లోకలు ఎవరు ప్రేమించలేరు, తోడబుట్టిన అక్క ప్రేమ ఈ లోకలు ఎవరు చూపించలేరు. తల్లికున్న ప్రేమ తండ్రికి ఉండదు, అర్థమవుతుంది. భార్యకున్నంత ప్రేమ భర్తకి ఉండదు. అక్కకున్నంత ప్రేమ ఎవరికి ఉండదు? తమ్ముడికి ఉండదు, అన్నకు ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దావీదు దాన్ని జ్ఞాపకం చేస్తూ అంటాడు, స్త్రీలు చూపించే ప్రేమే గొప్పదే. ఇక్కడ దావీదు ఏమంటాడంటే, యోనాతానా నీ పట్ల నాకున్నటువంటి అనుబంధం మనోహరమైనది. ఇదిగో మనోహరమైన ప్రేమ, స్త్రీలు చూపించు ప్రేమ కంటే నీ ప్రేమ ఎంతో అధికమైనదయ్యా. దేవునికి మహిమ కలుగునుగా.
ఇప్పుడు నేను అంటాను, స్త్రీలు చూపించే ప్రేమ కంటే, యోనాతాను దావీదు మీద చూపించిన ప్రేమ కంటే, మన యేసయ్య మనందరి పట్ల కలిగిన ప్రేమ ఎలాంటి తెలుసా? మనోహరమైన ప్రేమ. గడిగా చెప్పలు కొడుతూ దేవుని మన మహిమ పడతా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ యోనాతాను దావీదు యొక్క స్నేహం విషయంలో, దావీదును ప్రేమించినటువంటి సందర్భంలో తన తండ్రిని కూడా కాలదనుకున్నాడు యోనాతాను. అర్థమవుతుందండి? తన తండ్రిని ద్వేషించాడు. ఒక సమయంలో చెప్పాలంటే తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాడండి. నేనంటాను, ఈ రోజున నీ తల్లిదండ్రుల కంటే, నీ భర్తలకి, నీ భర్త కంటే, నీ అన్నదమ్ముల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేది ఎవరో తెలుసా? దేవుని ప్రేమ. ఆయన ప్రేమ మనోహరమైన ప్రేమ. మనోహరమైన ప్రేమని ఇంకా మాటలు చెప్పాలంటే నా ఇంకా శక్తి సరిపోవట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నామం మనోహరమైన నామం. ఎందుకు ఆయన నామం మనోహరమైందంటే, ఆయన చూపించే ప్రేమ ఈ లోకంలో ఎవరూ చూపించలేరు. అందుకనే ఆయన నామం మనోహరమైనది, అందుకనే ఆయన నామం ఘనమైనది. మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 18:10. ఆయన నామం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాను మీకు నేను. షులమితికి తెలుసు ఆయన నామంలో ఉన్న శక్తి ఏంటో, మరి మీకు తెలుసా? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నరకపు పాశము, నా శత్రువులు నన్ను నరకపు పాశము లరికాటినను, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ నామం. యెహోవా. హల్లెలూయా. ఆయన నామం ఎలాంటిదండి చెప్పండమ్మా? బలమైన నామం. ఎలా చెప్పగలరా? ఆయన బాహుబలము చాపి ఇజ్రాయేలును అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో ఎర్ర సముద్రం నుంచి ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. అది ఆయన బలం. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయేలును కాచి కాపాడాడు. అది ఆయన బలం. ఆకాశం నుంచి మన్నాను కురిపించి, బండ నుంచి నీటిని ప్రవహింపచేసి ఇజ్రాయేలును పెంచి పోషించాడు. అది ఆయన బలం. ఇంకేం చెప్పను ఆయన బలం గురించి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన నామంలో గొప్పతనం అది. ఈ రోజున ఆయన నామాన్ని నువ్వు స్మరిస్తే నీకు బలం వస్తుంది. ఆయన నామాన్ని నువ్వు స్మరిస్తే నువ్వు ఘనమైన కార్యాలు పొందుకోగలుగుతావు. ఆయన నామాన్ని నువ్వు స్మరిస్తే మనోహరమైన ప్రేమను పొందుకోగలుగుతావు. షులమితి పొందుకుంది ఆయన ప్రేమ, ఆస్వాదించింది ఆయన ప్రేమ. ఇప్పుడు వివరిస్తుంది, ప్రకటిస్తుంది ఆయన యొక్క నామాన్ని గురించి. ఆయన నామం పరిశుద్ధమైన నామం, ఆయన నామం బలమైన నామం, ఆయన నామం ఘనమైన నామం. మరొక మాట ముగింపులో చెప్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 2:11 చూడండి. ఆయన నామం యొక్క ప్రత్యేకత ఏంటి? ఫిలిప్పీ పత్రిక 2:11. ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, అద్దుగద్దుగో నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. మన సబ్జెక్టుకి కావలసిన మాట, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించినప్పుడు. ఈ భూమి మీద అనేక నామాలు ఉన్నాయి, ఈ భూమి మీద అనేకమైన పేర్లు ఉన్నాయి, ఈ భూమి మీద అనేకమైనటువంటి నామాక్షరాలతో కూడినటువంటి అనేక రీతులుగా పిలుచుకునేటటువంటి పేర్లు ఉన్నాయి. కానీ అన్ని నామముల కన్నా పైనామం యేసుని నామం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా క్రీస్తు నామము, యేసు నామము జయం జయము. పాడాలి. సాతాను చప్పట్లు కొట్టండి, 2 చేతులు కలిపి కొట్టాలి చప్పట్లు దగ్గరగా.
లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము హల్లెలూయా. యేసుని నామం ఉచ్చరిస్తేనంటండి సాతాను శక్తులు ఏమైపోతున్నాయంట? లయం లయం. యేసు నామం జయం జయం, సాతాను శక్తులు లయం లయం. అపవాది పట్టినటువంటి వాళ్ళ దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు యేసు నామంలో గద్దిస్తున్నానన్నప్పుడు దెయ్యాలు విలవిలలాడి పారిపోయాయంట. ఆ వ్యక్తుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయంట బయటికి. అందుకని యేసునామం శక్తి కలిగిన నామం. యేసునామం అన్నింటికంటే పైనామం. ఈ భూమి మీద అనేక మంది మహాత్ములు అనబడిన వారి నామాలు ఉన్నాయి. మన దేశానికి ప్రయోజనం చేకూర్చినటువంటి అనేక మంది నామాలు ఉన్నాయి. వాళ్ళను కూడా అభిమానిస్తారు కొంతమంది, కొంతమంది అయితే దేవుళ్ళుగా కూడా పూజిస్తారు. అది వాళ్ళ యొక్క మనస్తత్వం, అది వాళ్ళ ఇష్టం. నేనంటాను అన్ని నామముల కంటే పైనామం యేసుని నామం. ఎందుకు పైనామం అంటే ఆయన నామానికి అట్టి అధికారం ఇవ్వబడింది. ఆయన నామం సువాసన గలది. ఎక్కడ ఆయన నామాన్ని ఉచ్చరిస్తే అక్కడ సువాసన వెదజల్లుతుంది. ఆయన యొక్క శక్తి ఆ స్థలంలో అలుముకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాడదాం. దురాత్మలను పరద్రోలే, దురాత్మలను పరద్రోలే, దుఃఖితులను ఆదరించే, దుఃఖితులను ఆదరించే యేసయ్య నామంలో చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్య నామంలో పాడదాం. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఆయన నామం శక్తి కలిగిన నామం. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం. ఆయన నామం ఘనమైన నామం. ఆయన నామం పరిశుద్ధమైన నామం. ఆయన నామం బలమైనటువంటి నామం. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే ఏమవుతుంది? అపరిశుద్ధుడుగా ఉన్నటువంటి నీవు పవిత్రపరచబడతావు. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే ఏమవుతుంది? బలహీనుడైనటువంటి నీవు బలపరచబడతావు. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే నీకేం కలుగుతుంది? ఇదిగో దేనవస్థలో పడినటువంటి నీవు దేవుని అద్భుతమైన ఘనమైన కార్యాలని చూడగలుగుతావు. అలనాడు భక్తులు అనబడినటువంటి వారు ఇశ్రాయేలుల సమూహం, వాళ్ళను కూడా కన్యకతో పోల్చొచ్చు కదా, వాళ్ళను కూడా షులమితితో పోల్చొచ్చు కదా. కొంతమంది ఉద్దేశం అదే కదా. నేను అంటాను ఆనాటి భక్తులందరూ కూడా దేవుని నామాన్ని కొనియాడారు. ఈ విధంగా ఇప్పుడు మనం పాటలు పాడుతున్నాం కదా, ఈ పాటలు ఒకప్పుడు వాళ్ళ మాటలు, వాళ్ళ హృదయాభిలాషలు, వారి అనుభవపూర్వకమైనటువంటి మాటలు. ఆయన నామం పరిశుద్ధమైనది, బలమైనది, ఘనమైనది, శక్తివంతమైనది. ఆయన నామముల కంటే పైనామం ఆయన నామమని కొనియాడారు. కాబట్టి దేవుణ్ణి చూడగలిగారు, దేవుణ్ణి ఆరాధించగలిగారు. ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధించారు. ప్రియ సంఘమా, కృపామనిష్టి సంఘమా, ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రీతిగా ఆయన నామాన్ని మీరు తలపోసుకుంటూ దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మనం ఆరాధనలో నిలబడినప్పుడు దేవునికి ఆరాధన చేయడం అంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక స్తోత్రం చెప్తే ఆరాధన కాదది, పరిపూర్ణం కాదది. అర్థమవుతుందండి? ఈ మాట చెప్పాలి. అయ్యా నీ బలమైన నామాన్ని బట్టి స్తోత్రం, అయ్యా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రం, అన్ని నామముల కంటే నీ నామం పైనామముగా ఉన్నందుకు నీకు స్తోత్రం, అయ్యా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రం. ఈ విధంగా మనం ఆరాధించాలి. కన్య కనబడినటువంటి షులమితి ప్రియుణ్ణి అభివర్ణిస్తుంది. ప్రియుడా, నీవు పూసుకున్న పరిమళ తైలము ఇదిగో సువాసన కలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఏ విధంగా ప్రియుణ్ణి ఆరాధిస్తుందో, యేసయ్యను ఆరాధిస్తుందో సంఘమా ఈరోజు మనం ప్రభుని అలా ఆరాధించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మందిరానికి వచ్చిన మీరు ధన్యులు, అదృష్టవంతులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మందిరాన్ని ఎగ్గొట్టిన వాళ్ళందరూ కూడా నేను ఏం చెప్పను వాళ్ళ గురించి?
ఇంత విలువైనటువంటి మాటలు పోగొట్టుకున్నారంటే వాళ్ళంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి, ఎంత విరిగి నలిగి ఇన్ని గంటలు కూర్చుని ఎన్నో ఫోన్లు, ఎంతోమంది సేవకులకి ఫోన్ చేసి నాకు తెలియని వాటిని తెలుసుకుని ప్రయత్నించి అది సెర్చ్ చేసి ఇది సెర్చ్ చేసేది, అది విని ఇది విని వ్యాఖ్యానాలు చూసి పెద్ద పెద్ద బైబిల్ తిరగేసి ఎన్నో విషయాలను సేకరించి మీకు ఈ విధంగా ఒక వర్తమానాన్ని అందిస్తూ ఉంటే ఈ వర్తమానం వినటానికి చాలా మందికి భాగ్యం లేదు, నోచుకున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చేరి వచ్చిన మీరు ధన్యులని చెప్పడానికి అంత మాత్రం సందేహం లేదండి. మళ్ళీ వచ్చేవారు విన్నటువంటి వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి పైన ఉన్నటువంటి వచ్చిన అర్థం కాకుండా కింద ఉన్నటువంటి వచ్చిన వాళ్ళకి ఏమర్థమైంది? ప్రారంభంలో రాకుండా తర్వాత మధ్యలో వచ్చేసి మాకు వాక్యం ఏమో అర్థం కావట్లా, పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, ఎందుకు అర్థమైంది నీకు? అక్కడ మాట ఎక్కడో మాట ఇచ్చుకుంటే అప్పుడొక వారం వస్తే ఏమర్థమైంది నీకు వాక్యం? మానక ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి, అది క్రైస్తవ లక్షణం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం లోతుకి వెళ్దాం. కొంతమంది భక్తులు ఏం చేశారంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సందర్భంలో షులమ్మితి అనబడినటువంటి కన్యక, ఆమెకి ఇజ్రాయేలీల జనాంగాన్ని పోలిస్తే ఆనాడు ఇజ్రాయేలీలు అనబడినటువంటి వారు లేదా యూదులు అన్నటువంటి వారు లేదా యాకోబు సంతతిలో నుంచి వచ్చినటువంటి వారు కానివ్వండి, దేవుని పేరుని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏం ప్రయత్నం చేశారండి? దేవుని పేరు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చూడండి, న్యాయాధిపతి, నేను ఒక మాట అడుగుతాను, మీరే చెప్పాలి. ఎవరెవరు ఆయన్ని పేరు అడిగారు? మీకు జ్ఞాపకం ఉన్న వాళ్ళు చెప్పండి. నీ పేరేంటని అడిగిన వాళ్ళు ఎవరు? యాకోబు, ఆగరు, ఇంకా మోషే, ఇంకా చక్కని మాటలు చెప్పారండి. నేను ఇందుని బట్టి సంఘాన్ని బట్టి సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ, చెప్పిన వారిని బట్టి చప్పట్లు కొడుతూ దాన్ని మనం మహింపరుద్దాం. కరెక్ట్గా చెప్పారు మీ అందరూ కూడా, వేరొక్కళ్ళు కూడా పొరపాటు చెప్పాల. చూద్దాం, రిఫరెన్స్లతో సహా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. మనోహ ఈ మాటలు నెరవేరిన తర్వాత, మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్ప శక్యము కానిదనేను. దేవుడు చెప్పాడు అక్కడ పేరు యెహోవా దూత అంటే, ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి అగ్ని జ్వాలల్లో నుంచి ఆయన పరమునకు ఆరోహణమయ్యాడు కదా, అలా దూతకు లేదు అలాంటి పొజిషన్. అర్థమవుతుందండి? అక్కడున్న సందర్భాన్ని బట్టి యెహోవా దూత అనబడినటువంటి ఆయన దేవుడే వారికి ప్రత్యక్షమైతే, అయ్యా నీ పేరేంటి అని అడిగితే, నా పేరు ఎలా అడుగుచున్నావు? అది చెప్ప శక్యము కానిదనెను. చాలా మంది ఈరోజు దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ తెలుసుకునేటటువంటి ఆధ్యాత్మికమైన లోతైన అనుభవం లేకుండా తెలుసుకోలేరు. నేను అంటాను, మనోహకి దేవుని పేరు తెలుసుకునేటటువంటి ఆత్మీయ అనుభవం అతనికి లేదు కాబట్టే దేవుడు అక్కడ తన పేరుని వ్యక్తపరచలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, సంగమా, మనోహ లాగానే నీవు కూడా అక్కడతో ఆగిపోయావా? దేవుణ్ణి చూసి ఆయన ద్వారా విని ఆయన ద్వారా ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని పొందుకుని, ఒక వాగ్దానం పొందుకుని ఏమైనా దీవించబడే స్థాయిలో నువ్వు ఆగిపోతే మన ఆత్మీయ జీవితం వల్ల పెద్ద లాభమేం కాదు. నేను అంటాను, నీ పేరేంటి అని అడిగారు పాత నిబంధన గ్రంథంలో ఉన్న కొంతమంది భక్తులు. ఈ రోజున మనం కూడా అడగాలి, ప్రభువా నాకు కనబడవా, ప్రభువా నాకు దర్శనం ఇవ్వా, ప్రభువా నీ పేరేంటో నాకు చెప్పవా, ప్రభువా నీ శక్తిని నాకు చూపించవా, ప్రభువా నీ బలాన్ని నాకు కనబరచవా అని మనం ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువుని బ్రతిమాలుకున్నప్పుడు, ప్రభువుని ప్రాధేయపడినప్పుడు ప్రభు దర్శనం ఇస్తాడు. ఒకరిని దర్శించడానికి మరొకరిని దర్శించకపోవడానికి ఆయన పక్షపాత? చెప్పండి. ఇప్పుడు కయ్యను హేబేలు ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారు. హేబేలు మొట్టమొదటి విశ్వాస, కయ్యను మొట్టమొదటి విశ్వాస? కయ్యనే మొట్టమొదటి విశ్వాసం. కయ్యను మొదటి అర్పణ తీసుకుని వెళ్ళాడంట, ఆ తర్వాత హేబేలు కూడా అర్పణ తీసుకుని వెళ్ళాడంట. హేబేలు ఒక మాటలో చెప్పాలంటే చిన్నవాడు, హేబేలు జూనియర్. నేను అంటాను, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడా, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించాడా? హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. అంటే కారణం ఉంది, కయ్యను హృదయం సరిగా లేదు. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు అని యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఎందుకు కయ్యను హేబేలును చంపెను? కయ్యను చెడ్డవాడై ఉండి తన సహోదరి క్రియలు మంచిగా ఉన్నాయి కాబట్టి కయ్యను హేబేలును చంపాడు. అంటే చెడ్డవాళ్ళకి దేవుడు ప్రత్యక్షము కాడు, చెడ్డవాళ్ళకి దేవుడు తను ప్రత్యక్షపరుచుకోడు అనే విషయాన్ని గమనించాలి. అంటే ఇక్కడ మనోహ చెడ్డవాడా? అమ్మో చెడ్డవాడని నేను చెప్పట్లేదండి.
చెడ్డవాడని నేను చెప్పట్లా. కయీనుతో కూడా దేవుడు మాట్లాడితే సరిపోతుందా? ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని మనం రుచి చూడాలి కదా. మనం కూడా మాట్లాడతాం. మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ప్రభుతో మాట్లాడుతున్నట్టే, వాక్యం చదువుతున్న, వాక్యం వింటున్న ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతున్నట్టే. ఉపయోగం ఏముంది? ఆయన మాటలో ఉన్న రుచి నీకు తెలియనప్పుడు, ఆయన మాటలో ఉన్న ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి లోతైన అనుభవం నీకు తెలియనప్పుడు వినేసి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? కయ్యిన వాళ్ళ ఉపయోగం ఏముంది? ఇక్కడ మనోహ వాళ్ళ ఉపయోగం ఏముంది? అయ్యా నీ పేరేంటి? నా పేరు చెప్పశక్యము కాదు అని ఆయన పరమునికి వెళ్ళిపోయాడంట. ఈ రోజున మన ఆధ్యాత్మికమైన అనుభవం ఏ స్థితిలో ఉంది? మరొకళ్ళు దేవుణ్ణి గట్టిగా పట్టేసుకుని నీ పేరేంటో నాకు చెప్పాయా అన్నాడు. ఎవరైనా? యాకోబు. ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అతని ఆశీర్వదించెను. ఆశీర్వాదం కాడ ఆగిపోయాడు యాకోబు. వాగ్దానం దగ్గర ఆగిపోయాడు మనోహ. అంతకు మించి దేవుని పేరుని తెలుసుకొనగలిగినటువంటి ఆధ్యాత్మికమైన పరిపక్వత వీళ్ళకి లేదు. మనం కూడా దీవెనలు, ఆశీర్వాదాలు, ఏమంటే సుఖ సంపదలు, సిరి సంపదలు ఇక్కడే ఆగిపోతున్నాం. దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయట్లా. మనోహకి చెప్పలేదు దేవుని పేరు, యాకోబుకి చెప్పడం. మార్పు చెందాడండి. నీ పేరేంటి అని అడిగితే నిజం చెప్పాడండి అక్కడ. వాస్తవానికి యాకోబుకి దేవుడు తన పేరు చెప్పాలి. ఎందుకు చెప్పనా? ప్రార్థనలో పోరాడి మగసిరి కలిగిన వాడే యాకోబు దేవునితోను నరునితోను పోరాడి గెలిచిందని ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తున్నాం. మగసిరి కలిగిన వాడే ప్రార్థనలో పోరాడి జయం పొందిన యాకోబు కూడా అర్హత లేదు దేవుని పేరు తెలుసుకోవడానికి. కానీ షులమ్మితికి తెలిసింది. అయ్యా ప్రియుడా, నీ పేరు పరిమళ తైలముతో సమానం. నీవు పూసుకొనిన పరిమళ తైలము, ఇదిగో నీవు ధరించిన నామము సువాసన గలది. ఆమెకు ఎలా తెలిసింది? ఆమె ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె సంపూర్ణురాలు కాబట్టి, ఆమె పరిశుద్ధురాలు కాబట్టి, ఆమెలో కలంకం లేదు కాబట్టి ఆమెకు తెలిసింది దేవుని పేరులో ఉన్న మహత్యం, దేవుని పేరులో ఉన్న గొప్పతనం. యాకోబుకి తెలుసుకోలేకపోయాడు, మనోహ తెలుసుకోలేకపోయాడు. వీళ్ళిద్దరిని మించి కొంచెం రిక్వెస్ట్ఫుల్గా, కొంచెం బ్రతిమాలుకున్నాడు మరొక వ్యక్తి, అతనే మోషే. ఇప్పుడు చూడండి మోషేకి దేవుడు ఏం చెప్పాడు చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 13వ వచనం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, అయ్యా మోషే నేను ఉన్నవాడని చాలా మంది చెప్పుకున్నారు కానీ వాళ్ళు లేరు. నేను ఉన్నవాడని, అనువాడనై ఉన్నానని, ఆమేన్, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను ఏమని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఇక్కడ దేవుడు 100% దేవుడు తన పేరుని తెలియచేశాడా లేదా? మీరు చెప్పండి. దేవుడు తన పేరులో ఉన్న, లేకపోతే తన యొక్క ఆ పేరుని పూర్తిగా చెప్పాడా? చెప్పలా. ఎందుకు తెలుసా? మోషే బ్రతిమాలుకున్నటువంటి విధానాన్ని బట్టో, లేకపోతే దేవుడు ప్రత్యక్షపరచాలని అనుకున్న దాన్ని బట్టో నాకు తెలియదు, కానీ జస్ట్ ఉన్నవాడిని, ఇదిగో నా పేరు యెహోవా అని టచ్ చేశాడంతే. అంటే 10% మాత్రమే చెప్పాడు. ఎందుకో తెలుసా?
అప్పటికి మోషే గారు కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో పరిపూర్ణమైన పరిపక్వత లేదని చెప్పాలి. ఈ మాట చాలా మంది కొంచెం నొచ్చుకుంటది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్నప్రసన్న రోజున బిడ్డకి ఆవకాయ బద్ద పెట్టరు అనే నానుడు ఉంది. అన్నప్రసన్న రోజున ఆవకాయ బద్ద పెట్టరంట. నీకు ఎంత ఇష్టమైనటువంటి బిడ్డ అయితే ఏంటి, ఎంత సుందరుడైన బిడ్డ అయితే, మగ బిడ్డ అయితే ఏంటి, పాలు తాగే వయసులో కక్కముక్క పెడతారా? చెప్పండి, కక్కముక్క పెడతారా? అంటే పాలు త్రాగే వయసులో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు తన నామాన్ని పూర్తిగా ప్రకటించుకునేటటువంటి పరిస్థితి కొన్ని సంవత్సరాలు దేవునితో మాట్లాడుతూ ఇజ్రాయేలు నడిపిస్తూ కొన్ని అనుభవాలు పడి లేచినటువంటి అనుభవాలను అనుభవిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మోషేకి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పేరుని పూర్తిగా ప్రకటించాడు మోషేకి. ఎప్పుడో తెలుసా? నిర్గమకాండం 34వ అధ్యాయం 5 నుంచి కొన్ని వచనాలు. కొన్ని సంవత్సరాల తర్వాత మేఘములలో యెహోవా దిగి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించను. కొన్ని సంవత్సరాల తర్వాత లోతైన అనుభవంలోకి వచ్చిన తర్వాత మోషే గారు ఎప్పుడో అడిగినటువంటి ప్రశ్నకి ఇదిగో 34వ అధ్యాయంలో పూర్తిగా సమాధానం ఇచ్చాడు దేవుడు. ఇదిగో మోషే, నేనెవరో తెలుసా? దయ కలిగిన వాణ్ణి. నేనెవరో తెలుసా? దీర్ఘశాంతం కలిగిన వాణ్ణి, కృపాసత్యములు కలిగిన వాణ్ణి. నేను ఇదిగో పాపమును క్షమిస్తాను గాని ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ఇది నా యొక్క స్వభావం. నీతి న్యాయ యథార్థతలు కలిగిన వాడిని నేను, దయాదాక్షిణ పూర్ణుడును నేను, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడును నేను. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు. దయగల పాడుతూ చప్పట్లు కొడదాం. ఆడే పాడుకుంటాడులే, ఆడే కొడతాడులేనా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లోపలికి వచ్చండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకుముందు మరొక మాట చెప్పాను, అది మళ్ళీ జ్ఞాపకం చేస్తా. అన్నప్రసన్నకి ఏం బెటరు అంటే మీరు ఇంకా విశ్వాస జీవితంలో బాల్యంగా ఉన్నప్పుడు దేవుడు తను పూర్తిగా మిమ్మల్ని కనుపరుచుకోడు. వాళ్ళకి కనిపించావు ప్రభు, నాకు ఎందుకు కనిపించలేదు, వాళ్ళకి ప్రత్యక్షమయ్యే ప్రభు నాకు ఎందుకు చూపించలేదంటే నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఆయన నీకు కనిపిస్తే మనం పోతాం. మనోహర్ అన్నాడు కదా, అమ్మో నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని నేను చచ్చిపోతానేమో. మనోహర్ భార్య అంటదే ఊరుగా అని చెప్పింది జరుగుతుంది కదా, ఎందుకు అలా భయపడుతున్నావు అని బలపరిచింది మనోహర్ భార్య. దేవుని చూసి బ్రతికి నన్నుడు ఎవడ ఈ భూమి మీద? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే కన్నులతో చూడడం మాత్రమే కాదు, మనం పరిశీలన చేసి, మనకి కళ్ళు ఉన్నాయి కదండి, ఆత్మనేత్రాలు కూడా ఉన్నాయి, చెవులు ఉన్నాయి కదండి, ఆత్మ చెవులు కూడా ఉన్నాయి, నోరుంది కదా, ఆత్మకు సంబంధించిన నోరు ఉంది, ముక్కుంది కదా, ఆత్మకు సంబంధించిన వాసన కూడా ఉంటుంది. పరిశీలన చేయాలండి. అందుకనే ఈ మాట రాశారు, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు చెవుల్లోనే వాడు ఎవరన్నాడు చెప్పండి? ఎవడుంటాడు చెవులు లేకుండా? అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో ఆత్మ సంబంధమైన చెవి. ఈ రోజున మనం ఆత్మ సంబంధమైన చెవి కలిగి ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరబడినప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు మనకు అర్థమవుతాడు తప్ప నీ మనోనేత్రాలు మూయబడి ప్రభువా అంటే జరగని పని, నాకు కనబడు అంటే జరగని పని. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలగజేసిందంట? గుడ్డితనం. దేవుని యొక్క సువార్త ప్రకాశమానము వారిపై ప్రకాశించట్లేదంట, మూసుకుపోయినట్టు చాలా మంది కన్నుల్లో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నామాన్ని
ఎరిగి ఉండాలి, ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆయన నామాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆయన నామాన్ని కలిగి ఉండాలి. మోషే కంటే ఒక స్టెప్ పైకి వెళ్ళాడు ఒక వ్యక్తి. మోషే దేవుని ద్వారా ఆయన పేరులో ఉన్న స్వభావాన్ని వినగలిగాడు. వాటిని తర్వాత నేను వివరిస్తాను, ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మరొక వ్యక్తి ఏం చేశాడంటే ఒక స్టెప్ పైకి వెళ్ళాడు. ఎవరైనా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. ఇప్పుడు సంఘం, కన్య కనబడిన సులమితి సంఘానికి సాదృశ్యంగా పోలిస్తే చదవండమ్మా. అంతటా పేతురు, వెండి బంగారములు నాయతో లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. అతనికి కలిగినదేంటి? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కలిగి ఉన్నాడు పేతురు యేసుక్రీస్తు నామాన్ని. ఇప్పుడు సంఘమా, మనం ఆయన నామాన్ని తెలుసుకుంటమే కాదు, ఆయన నామాన్ని ఒప్పుకుంటమే కాదు, ఆయన నామాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, ఆయన నామాన్ని ఏం కలిగి ఉండాలి? మనం కలిగి ఉండాలి. ఆయన నామాన్ని కలిగి ఉంటే పేతురు చేసిన అద్భుతాలు నువ్వు కూడా చేస్తావు. పేతురు నీడ పడితే స్వస్థత. పేతురు యేసుక్రీస్తు నామమున లే అంటే పుట్టుకుంటే వాడు లేచి నడిచాడు. ఎందుకు అంత శక్తి, అంత ఘనమైన కార్యం అక్కడ జరిగిందంటే యేసునామాన్ని కలిగి ఉన్నవాడు పేతురు. నువ్వు కలిగి ఉన్నావా? యేసునామాన్ని కలిగి ఉన్నది సులమితి, నువ్వు కలిగి ఉన్నావా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నామాన్ని ప్రకటించాడు దేవాది దేవుడు. నేను ఇదిగో యెహోవా, నా నామాన్ని ప్రకటిస్తున్నాను చూడు, నేను కృపా కనికరమ కలిగిన వాడిని, నేను దయగలిగిన వాడిని, నేను దీర్ఘశాంతము కలిగినటువంటి వాడిని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన స్వభావాన్ని 7 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎన్ని విషయాలండి? ఒక 7 విషయాలు మీకు చెప్పి సమయాన్ని బట్టిగా నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటి మాట యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆయన నామములో ఉన్న స్వభావం ఏంటంటే, అంటే ఆయనలో ఉన్న స్వభావం, ఆయన ఏమై ఉన్నాడంటే అద్దుగో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. తర్వాత 16వ వచనం కూడానండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. అద్దుగో దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు, దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వారి యందు నిలిచి ఉంటాడు. ఇప్పుడు సులమితి దగ్గర ప్రియుడున్నాడు, నీ దగ్గర ఉన్నాడా? సులమితి ఆయన చూసి, నీవు పూసుకున్న పరిమళ తైలము అనగా నీవు ధరించిన నామము ప్రేమ గల నామం. ఆయన నామం ఎలాంటి నామం అంటే ఆయన ప్రేమ ఉన్నాడు, అది ఆయన స్వభావం. కొంతమంది శత్రువుతో పగతో బగ 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 కళ్ళలో నిప్పులు వేసేసుకుంటారు. కొంతమంది నచ్చునలు కనిపించారు అనుకో, కళ్ళలో ఏం వేసుకుంటారు. అది ఆ మనిషి స్వభావం. కానీ దేవునిలో ఉన్న స్వభావం ఏంటో తెలుసా? ప్రేమ. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతన మాయగా ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతన మాయనా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, మనుగడయే మారో మలుపు తిరిగేనా, మనుగడయే మారో మలుపు తిరిగేనా. పాడదాం. మనుగడయే మారో మలుపు తిరిగేనా. చప్పట్లో. నీ ప్రేమే నన్ను. బైబిల్ పక్కన పెట్టండి, చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టండి. సమయోచితమైన నీ కృపయే నన్ను
కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన నామంలో ఉన్న స్వభావం, మొట్టమొదటి స్వభావం ఏంటి చెప్పండి? ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ లేనివాడు దేవుని ఎరగడంట. ఎందుకంటే ఆయన స్వభావమే ప్రేమ. ప్రేమై ఉన్నాడు అంటే దాని అర్థం ఇంక నేను మీకేం చెప్పను, చదివితేనే అర్థమైపోతుంది. దేవుడు ఏమై ఉన్నాడండి? ప్రేమై ఉన్నాడు. ప్రేమ స్వరూపి. ప్రేమకు నిలువెత్తి స్వరూపం ఎవరంటే దేవుడే. దానికి రుజువు ఏంటంటే కలవరి కొండపై రక్తం కార్చిన యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. పాడదాం. ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని యేసయ్యా, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. పాడదాం. ప్రేమ. స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్వభావం ఏంటో చూడండి. ద్వితీయోపదేశకాండం 32:4. ఆయన నామములో ఉన్నటువంటి గొప్పతనం. ఆయన నామాన్ని ఆయన ప్రకటించాడు. నేను దీర్ఘశాంతము గలవాడని, నేను దయగలవాడని. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన దేవుడు, ఆయన యెహోవా. యెహోవా అనగా నీతి గలవాడు, యెహోవా అనగా దయాదాక్షిణ్య పూర్ణుడు, యెహోవా అనగా ఆశ్రయదుర్గముగా ఉన్నవాడు, యెహోవా అనగా నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడిగా ఉన్నవాడు, నీతిపరుడుగా ఉన్నవాడు. యెహోవా అంటే ఒక పేరు అనుకుంటే దయచేసి అది ఒక పిచ్చి భ్రమ. యెహోవా అను నామాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రకటించడం అంటే ఏంటి? ఆయన గుణాలను ప్రకటిస్తున్నాడు. నేను నీతి, న్యాయ, యథార్థతలు కలిగిన వాడను. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆయన నామం. షులమితి అనబడినటువంటి ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఆమెకి తెలుసు దేవుడు ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థపరుడో, ఎంత నీతి, న్యాయ, యథార్థతలు కలిగిన వాడో. మీకు తెలుసా? మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి మాట. ఆమె పరిశీలన చేసి పరిగ్రహించి తెలుసుకుంది కాబట్టే, అయ్యా నీవు పోసుకున్న పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఎవరైనా ఒక మంచి కార్యం చేశారనుకోండి, వాళ్ళ పేరు ఊరు ఊరు మారుమోగిపోద్ది. అవునా కదా? ఎవరైనా కోరుకోలులో 1 ఎకరం స్థలం నీళ్ళ ట్యాంక్కి, మంచినీళ్ళ చెరువుకి ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ పేర్లు కూడా పెడతారు, శిలలు కూడా పెడతారు. అమ్మో ఎంత మంచోడా, ఎక్కడ పొలం ఇచ్చాడరా, గ్రామాన్ని ప్రేమించి, ఎంత నీతిమంతుడురా, ఎంత దయగలిగిన వాడురా. ఏమండి, ఎకరం భూమి ఇస్తేనే శిలలను నియమించి వాటి మీద నామక్షరాలను పలానా వారి నామము, ఇదిగో పలానా వాళ్ళు ఏమిచ్చారు, దాన్ని అక్కడ ఏమరాంటిదండి, పలానా వాళ్ళు ఇచ్చిన దానం అంట, జ్ఞాపకార్థము. ఏమంటే రకరకాల పేర్లు ఉంటాయి, రకరకాలు ఇది భూదానం చేశారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని దానంగా ఇచ్చాడుగా నీకు. యేసు ప్రభుల వారు నిన్ను ప్రేమించి ఆయన నీతి, న్యాయం, ఆయన నీతి అంటే తెలుసా? ఆయనకున్నటువంటి న్యాయం. ఇప్పుడు కృపాసత్యములు ఒకదానిని ఒకటి ఏంటంట, ముద్దు పెట్టుకున్నాడు, కలుసుకున్నవంట.
ఏంటండి అసలు ఆయన నీతి ఏంటి, ఆయన న్యాయం ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుంటూ, చట్టం అంటే న్యాయం అంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి, అది న్యాయం, అది న్యాయం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చొని ఉన్నారు. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని కొంతమంది ఈడ్చుకుని ఆయన ఎదుగు తీసుకుని వచ్చారు. ఇప్పుడు మనకి చిక్కిపోయాడు ఈయన. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు కదా, దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కదా, నేను పాపాలను క్షమించడానికి వచ్చానని చెప్పుకున్నాడు కదా. ఇప్పుడు ఈమెను క్షమించండి అన్నాడు అనుకో, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడని చెప్పి రాళ్ళతో కొట్టి చంపేద్దాం. ఏం చేద్దాం? ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు, రాళ్ళతో కొట్టి చంపేద్దాం. ఒకవేళ రాళ్లతో కొట్టి చంపన్నాడు అనుకో, నువ్వు పాపం క్షమించి వచ్చానన్నావు కదా, నువ్వేం దేవుడివి అని నిలదీద్దాం అని వాళ్ళే. ఆయన ఏం చేస్తాడో ముందే వీళ్ళు ఎరిగి, ఇలా చేస్తే అలా మాట్లాడదాం, అలా చేస్తే ఇలా మాట్లాడదాం. బాధకుడా నువ్వు చెప్పు, ఏమో వ్యభిచారం ముందు పట్టబడిందేమా, ఇప్పుడు ఏమికి ఏం చేయాలి? ఏం చేయాలి? నేను అడగకూడదు, నేను అడుగుతాను, అడగకూడదు ఆయన అడుగుతాను. వ్యభిచారం ముందు పట్టబడినప్పుడు ఒకరిని తీసుకురావాలా, ఇద్దరిని తీసుకురావాలా? ఒక్క ఆమె పాపం చేయగలదా? చెప్పండి. మరి ఆడేడి? ఆడు మీ ఓడనా? ఆడు బలవంతుడనా? అంటే ధనవంతుడు బలవంతుడు ఆస్తి అంగులు ఉన్నాడు ఎన్ని పాపాలను చేయొచ్చా? ఆడు ఎన్ని తప్పులు చేసినా బయటికి తీసుకురారా? ఆయన కప్పి పెట్టేస్తారా? ఈమె పేదరాలు విధవరాలు లేకపోతే ఇంకోటి అని ఈమె గుట్టురట్టు చేస్తారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభులు వారు ఆ మాట అడగలేదు కానీ సింపుల్గా మీలో పాపం లేనివాడు రాయి ఏంటి అన్నాడు. మీలో పాపం లేనివాడు రాయి పట్టుకుని కొట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ హృదయంలో పొడుచుకుపోయింది ఆ మాట ఒక బాణంలా. అవును కదా, ఇదిగో ఎవరికి తెలియకపోయినా నా హృదయం నాకు చెప్తుంది, నేను ఈ పాపంలో ఉన్నాను కదా, నేను ఈ అబద్ధం ఆడుతాను కదా, నేను ఈ పాపం అని ఎవరికాళ్ళ హృదయాలు పొడవబడి అక్కడే రాళ్ళు వదిలేసి ఆపడదాలు వాళ్ళు పోయారంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, అక్కడ యేసయ్య వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమెను శిక్షించాలి, కానీ ఆమెని దేవుడు క్షమించాడు. కారణం ఏంటి తెలుసా? ఆమెకు బదులుగా శిక్ష ఆయన భరించాడు, ఆమెకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. అది ప్రేమ. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ప్రేమ. అక్కడ శిక్ష పడింది, క్షమాపణ కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన శిక్షను తృణీకరించలేదు. అమ్మా, నీకు రావాల్సిన శిక్ష నేను, వ్యభిచారం చేసేవాళ్ళు దొరికితే ఉమ్మేయాలి, రాళ్ళతో పెట్టి కూడా చంపాలి. యేసు ప్రభుల వారి మీద ఉమ్మేశారు తెలుసా? మనం చేసిన వ్యభిచార కారణంగా ఆయన ముఖం మీద ఉమ్మేశారండి. ఆయన నీతి న్యాయం ఏంటంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష తన పైన వేసుకుని శిక్షకి అర్హులమైన మనల్ని విడిపించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. ఆయన నీతి న్యాయం కలిగిన వాడు. అది ఆయనకున్న నీతి, ఆయనకున్న న్యాయం. ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి చట్టాలు అయితే కృష్ణదాత గారు చెప్పినట్టు వాళ్ళు ఆర్భాటాలు ఉన్న వాళ్ళు అనుకోండి, న్యాయం ఏం చేస్తారు తెలుసా? లంచాలకు పడిపోయి అన్యాయాన్ని న్యాయంగా తిప్పేస్తారు, న్యాయాన్ని అన్యాయంగా తిప్పేస్తారు. కానీ దేవుని దగ్గర అలాంటి పప్పులు ఉడకవు. అర్థమవుతుందా? దేవుని దగ్గర అలాంటి పప్పులు ఉడకవు. ఆయన నీతి న్యాయం కలిగినటువంటి వాడు ఆయన. 3వ మాట చూడండి, 139వ కీర్తన 7వ వచనం. 139వ కీర్తన 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోవుదును? ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. చాలు. ఇక్కడ దేవుడు సర్వవ్యాపి, అంతటా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీ ఉన్నావు, నేను పాతాళములో పండుకొనినా అక్కడను నీ ఉన్నావు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి, నా తండ్రివి, నా తోడు నీవే.
నిన్ను పోలి ఎవరూ లేరు నా యేసయ్యా, నీలాంటి దైవము లేదు. నా యేసయ్యా, నీలాంటి దైవము లేదు. నిన్ను పోలి ఎవరూ లేరు, నీలాంటి దైవము లేదు. నీలాంటి హల్లెలూయా. సర్వవ్యాపి, అంతటా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు, భూమి యందును ఆకాశమందును పాతాళమందును అన్ని స్థలాలలోనూ ఉన్నవాడు ఆయన సర్వవ్యాపి. ఆయన నామం సర్వవ్యాపి, అంతటా ఉన్నవాడు. సర్వవ్యాపి అనే పేరు ఆయన అంతటను ఉన్నవాడు అనేది తెలియజేస్తుంది. అది ఆయన నామం. ఆయన లేని స్థలం లేదు. అందుకనే ఆయన నామం సువాసన గలది. ప్రపంచవ్యాప్తంగా యేసు అనే నామం సువాసన వలె, పరిమళ తైలం వలె వెదజల్లా చేయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నామంలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసండి? ఇదిగో, కంపుతో బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ఇంపును తీసుకువచ్చేది ఆయన నామం. దుర్వాసన కొడుతున్నటువంటి మన జీవితాల్లో ఏమండి సువాసననిచ్చేది ఆయన నామం. అందుకనే చీకటి కెరటాలలోనే పాట పాడాను. ఒకప్పుడు చీకటి కెరటాలలో పాప ఊపులో కూరుకుపోయిన మనల్ని లేవనెత్తి బండ పైన మన అడుగుల్ని స్థిరపరిచాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బండ అంటే సంఘం. ఒకప్పుడు జిగటగల దొంగ ఊపి, వ్యభిచారం అనే పాపం, దొంగతనం అనే పాపం, రకరకాల పాపాలతో కూరుకుపోయిన మనలను యేసయ్య లేవనెత్తి ఆయన రక్తం ద్వారా కడిగి బండ మీద నిలబెట్టాడు. బండ అంటే సంఘం. ఆ షులమితి అంటుంది, నీ నామం సువాసన గలది, నీ నామం పోయబడిన పరిమళ తైలముతో సమానము, నీ పేరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, వచ్చే వారం పాడదాం, ఇంకా అవకాశం ఉంది కాబట్టి. కొత్త పాట 1 year అయిపోతుంది. శాలంరాజు గారి కుమారుడు రచించి పాడినటువంటి పాట. ఉదయం అంతా విన్నాను కానీ కొంచెం శృతి తప్పుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట, కొలస్సీ పత్రిక 1:15. ఆయన నామము ఆయన యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. చూడండి, కొలస్సీ పత్రిక 1:15. ఏంటి ఆయన స్వభావం? ముగింపులకు వస్తున్నానమ్మా. కొలస్సీ పత్రిక 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడంటండి? అందరి మాట చెప్పండి. అదృశ్యుడు. చెప్పండి, ఏమై ఉన్నాడు? అదృశ్యుడు. అదృశ్యుడు అంటే దృశ్యము కానివాడు, కనిపించనటువంటి వాడు. కొంతమంది, నేను దేవుడు నాకు కనిపిస్తేనే నేను నమ్ముతా, దేవుడు లేడు అని అంటారు కొంతమంది. సరే, దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి ఒక చిన్న ప్రశ్న. గాలి ఉందా లేదా? ఏమంటే గాలి ఉందా లేదా? చెప్పరేంటండి? మేము నవ్వు నువ్వు చెప్పు. గాలి ఉందా? బాగా పీల్చుకున్నావా? కాళ్ళు నొప్పులుగా ఉన్నా నీకు కూడా? కుర్చీలో కూర్చోపోయి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేనేమంటానంటే, గాలి ఉంది అని నువ్వు నిరూపించాలి. నేను అంటాను, నవజీన్ నువ్వు నాకు గాలి ఉందని నిరూపించాలంటే నాకు చూపించు సార్ నా కంటికి అంటాను. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు ఇంకోళ్ళు ఎవరో వచ్చి, నేను ఉందని నిరూపిస్తాను, నేను ఊపిరి తీసుకున్నాను కాబట్టి బతుకున్నాను, ఇప్పుడు ఊపిరి తీసుకుంటూ ఆపేస్తాను, చూడు దేవుడు చూపిస్తానంటే ముక్కు మూసుకున్నాడు. గాడేమవుతాడు? చచ్చిపోతాడు. గాలి కంటికి కనిపించదు, కానీ ఉందా లేదా? ఉంది. కరెంటు కంటికి కనిపించదు, ఉందా లేదా? ఇది ఫ్యాన్ తిరుగుతుంది, అది కరెంట్ కనిపిస్తుందా? దేవుడు కూడా అంతే. ఆయన కనిపించడు, ఆయన శక్తిని మనం చూస్తాం. ఆయన కనిపించడు, ఆయన స్వభావాన్ని మనం చూస్తాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది ఇలా పిచ్చి పరిస్థితులు, నాస్తికులు, దేవుడు లేడు, బోతం లేదు అనేటటువంటి వాళ్ళు చాలా మంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సరే, 5వ మాట రాసుకోండి. యోహాను సువార్త 10:17. యోహాను సువార్త 10. ఆయన స్వభావం, ఆయన శక్తి, ఆయనకు ఔన్నత్యం కనపరుస్తుంది అన్నమాట. యోహాను సువార్త 10:17 అండి. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకేం గలదు? అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన్నాడు. చాలా మంది తన్ను తాను కాపాడుకోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? చనిపోయిన వాడు దేవుడు ఎలా అవుతాడు? పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? ఎస్, పుట్టినవాడు దేవుడు కాదు, చనిపోయిన వాడు దేవుడు కాదు. యేసుప్రభుల వారు చనిపోలా, ఆయన తన ప్రాణం పెట్టాడు. చనిపోయిన దానికి, ఆత్మహత్య చేసిన దానికి, హత్య దానికి సంబంధం లేదండి.
ఏమండి, హత్య చేశాడు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని, హత్య చేయబడిన వాడు చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వీళ్ళిద్దరికి ఒకటే న్యాయం విధిస్తారా? ఆత్మహత్య చేసుకునేవాడికి ఒక రూల్ ఉంటుంది, హత్య చేయబడిన వ్యక్తికి మరొక రూల్ ఉంటుంది. అలాగే నేను అంటాను, యేసుప్రభుల వారు చనిపోలా, ఆయన తన ప్రాణం పెట్టాడు, దాన్ని తిరిగి మరలా తీసుకుంటూ ఆయన స్వతంత్రుడు. 5వ మాట ఏమని రాసుకోవాలంటే ఆయన స్వతంత్రుడు. ఆయన ప్రాణం పెట్టగలడు, తిరిగి దాన్ని తీసుకొనగలడు, తనంతట తాను చేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, 6వ మాట రాసుకోండి, ముగింపులోకి వస్తున్నాను. నిత్యుడు. ఆయన ఏమై ఉన్నాడండి? నిత్యుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. నిత్యుడు అనే మాట నోట్ చేసుకోండి పుట్టినోట్లో. నిత్యుడు ఆయనకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన పేరులో అనేకమైన పేర్లు, నేను కూర్చుంటే 70 పేర్ల దాకా వచ్చినాయి. ఈ 70 పేర్ల గురించి చెప్తే ఈ సంవత్సరం అయిపోద్ది. ఈ ఒక్క 3వ వచనం చెప్తే నేను లోతుగా సంవత్సరం పట్టిద్ది. నిజం. ఆయన పేర్లు బయటికి తీసి ఆయన పేర్లో ఉన్న స్వభావాలను జ్ఞాపకం చేస్తూ కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు, కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షతను పొందుకున్న భక్తులు పిలిచారు, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, బెయర్ లహరి రోయి అని ప్రత్యక్షతను పొందుకున్నవారు ఆయన్ని అలా పేరుతో పిలిచారు. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ప్రత్యక్షపరుచుకున్నా కానీ, సంఘం ప్రత్యక్షతను పొందుకుని సంఘం పిలిచినా కానీ ఆయన పేర్లో ఉన్న స్వభావాలను చెప్తే ఈ సంవత్సరం బారుబట్టింది. అందుకని 70 పేర్లలో ఒక 20 పేర్లు బయటికి తీశా. యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా షద్దాయ్, ఏమంటే యెహోవా ఎలోహిం. ఈ పేర్లన్నీ ఒక్కొక్కటిగా వివరించుకుంటే వెళ్తాను. ఎన్ని వారాలు పెట్టిందో తెలియదు. ఒక 20 పేర్లు పక్కకు పెట్టా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆయనకి ఏం పేరు? నిత్యుడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, క్షమించాలి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఏమండి, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. వాక్యము, పరిమళ తైలము అనగా నీవు ధరించుకొనిన నామము. ఆయన వాక్యము, ఆయన వాక్యం నిత్యము నిలిచేది. గడ్డి ఎండిపోద్దంట, పువ్వు రాలిపోద్దంట, కానీ వాక్యం మాత్రం నిరంతరం నిలుస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యము నిలిచేది నీ ప్రేమేసయ్యా, నీ మాటేసయ్యా, నిత్యము అందించండి కొద్దిగా పాటలో. నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. హల్లెలూయా. ఏదైనా అర్థం కాకపోతే, ఏదైనా కావాలంటే బుర్రుమని వెళ్ళిపోతారు గూగుల్లోకి. పాస్టర్ గారు పాట పాడేటప్పుడు పాట అందిద్దాం, పాట తీసి ఫోన్లోనో లేదని ఇద్దాం, క్రోమ్లోకి వెళ్ళి నెట్ ఆన్ చేసుకుని క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్లో ఆ పాట కొడితే వచ్చేస్తాయి. మీకు ఏ పాట కాలితే ఆ పాట లిరిక్స్లు వచ్చేస్తాయి. ముందు కూర్చున్న వాళ్ళు, కొంచెం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, మీరు ఏం చేయాలంటే ఆ పాట నాకు రానప్పుడు ఆ పాట అందించే ప్రయత్నం చేయాలి. క్రోమ్ ఉంది కదా, క్రోమ్లోకి వెళ్ళి పాట కొడితే వచ్చేస్తుంది, క్షణంలో వచ్చేస్తుంది. గుడ్లు స్నాక్స్ వస్తే నేను మీ అక్క, మీరు నాకు ఏమవుతుంది ఇంకా పాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడండి, కొంచెం బ్రెయిన్ వాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆఖరి మాట ఏమండి, పెరుగన్ను లాంటి మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చాలా సబ్జెక్ట్ ఉందండి, చాలా సబ్జెక్ట్ ఉంది. నేను ఏమండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఇక్కడ సువాసన అనే ఒక మాట వచ్చింది కదా, అది మన పాయింట్. ఏంటి సువాసన? క్రీస్తు జ్ఞానము యొక్క సువాసన. జ్ఞానము యొక్క సువాసన. జ్ఞానం అనగా ఎవరు? కొలస్సీ 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైన, ఆయనే జ్ఞానం.
ఆయన జ్ఞానము చేత ఆకాశ విశాలమును, జ్ఞానము యొక్క సువాసన. ఏమండి, సృష్టి అంటండి ప్రసవ వేదన పడుతుందంట ఏకగ్రీవంగా. సృష్టి దేవుని స్తుతిస్తుందంట, తన పోలిక చొప్పున చేసుకుంటున్న మానవుడు మాత్రం దేవుని స్తుతించలేకపోతున్నాడంట. దేవుడు జ్ఞానమై ఉన్నాడు. దేవుడు ఆయనకున్న స్వభావముల్లో అనేకమైన స్వభావాల్లో ఒక స్వభావం ఏంటంటే ఆయన జ్ఞానము కలిగిన వాడు, వెర్రివాడు కాదు. ఆయన ఏమైనాడంటండి, ఏమండి కొరింథీ పత్రికలో ఉంటుంది చూడండి, ఒకవేళ దేవుడు వెర్రివాడైతే మనకున్నటువంటి జ్ఞానము కంటే ఆయన వెర్రితనమే జ్ఞానమైనదని నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, చెప్పాను. వెతకండి కొరింథీ పత్రికలో ఎక్కడ ఉంటుంది. అసలు అద్భుతమైన మాట దొరికేసింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమండి మొదటి అధ్యాయం 25వ వచనం, 24 కూడా చదవండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి, వీళ్ళెవరు? మనం పిలువబడిన వారికే. మనకు క్రీస్తు దేవుని శక్తియు, అదుగో దేవుని జ్ఞానమునై ఉన్నాడు. 25వ వచనం. ఒకవేళ దేవునికి వెర్రితనం లేదండి, ఒకవేళ దేవునికి వెర్రితనం ఉంటే దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలదబ్బా. తర్వాత అసలు దేవునికి బలహీనత అనేదే లేదు. ఒకవేళ దేవునికి బలహీనత అనేది ఉంటే మనుష్యుల బలము కంటే బలమైనది. అసలు ఈ 2 వచనాలని మనం విచారిస్తే, పరిశీలిస్తే ఎంత శ్రేష్టమైన ఏమంటే విషయాలు బయటకు వస్తాయండి. నేను జ్ఞానము కలిగిన వాడిని అని చంద్రమండలానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎగసెగసి పడిపోతున్నాడు. అరే బాబు, నువ్వు చంద్రమండల యాత్ర చేసినా, నువ్వు విమానం కనిపెట్టినా, నువ్వు ట్రైన్ కనిపెట్టినా, నువ్వు సెల్ ఫోన్ కనిపెట్టినా, వీళ్ళందరూ దేవుని జ్ఞానం ద్వారానే కనిపెట్టారు. నేను జ్ఞానిని అని చెప్పుకుంటున్న వాడు అంటున్నాడు దేవుడు లేడని. ఒరే, నువ్వు జ్ఞానము కలిగిన వాడవైతే, దేవుడు ఒకవేళ వెర్రివాడైతే, నువ్వు జ్ఞానము గలవాడవైతే నీ జ్ఞానము కంటే ఆయన వెర్రితనమే గొప్పది. ఆయనకి బలహీనత లేదు, నువ్వు బలవంతుడివి, నీ బలము కంటే ఆయన బలహీనతే గొప్పది. ఇంకా ఎలా వివరించమంటారు, ఎలా వర్ణించమంటారు ఆయన యొక్క జ్ఞానం యొక్క సువాసనని? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పోయబడిన పరిమళ తైలం ఎలా సువాసన వస్తుందో, ఆయన జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ సువాసన వస్తుంది. నేను బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, బలిపేట మీద చెప్తున్నాను, ఇంత సముద్రాన్ని, ఇంత ఆకాశాన్ని అయా సృజించిన నీకు స్తోత్రమయ్యా. వెళ్ళిన ప్రతిసారి చెప్పుకుంటాను నేను. సృష్టి దేవుని జ్ఞానాన్ని తెలియజేస్తుంది అంటండి. ఇది ఎక్కడుంది? రోమపత్రిక. అదేంటో పరిశుద్ధాత్మ దేవుడు భలే భలే విషయాలు జ్ఞాపకం చేస్తున్నారండి. రోమపత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుంది చూడండి. రోమపత్రిక మొదటి అధ్యాయం, ఖచ్చితంగా చెప్పలేను కానీ 20వ వచనం అండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక. ఇది ఇప్పుడు మనకి తేటపడాలి. దేవుని శక్తి, దేవుని అన్యోత్యం, దేవుని గొప్పతనం, దేవుని మహాత్మ్యం మనం తెలుసుకోవాలంటే ఆలోచించాలి. సూర్యుని చూడు, చంద్రుడిని చూడు, భూమి ఆకాశాలను చూడు, ఆకాశ నక్షత్రాలను చూడు, ఏమండి ఆ గెలాక్సీలను చూడు, పాలపంతలను చూడు. ఇవన్నీ దేవుని యొక్క ఉనికిని తెలియజేస్తున్నాయి అంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృష్ణదాతయ్య గారు మీరు కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. గాడిదికేం తెలుసు చెప్పండి, కరెక్టే చెప్పారండి. గాడిదికేం తెలుసు, గాడిదికేం తెలుసు, గాడిదికేం తెలుసు, గంధపు చెక్కల సువాసన అన్నట్టు. గాడిదికంట ఆ గాడిద మీద బట్టలు మోటేసినా అలాగే వెళ్తుందంట, గంధపు చెక్కలు మోటేసినా దానికి మురికి వాసన తెలీదు, దానికి సువాసన. నాస్తికుల్ని ఉద్దేశించి నేను అనకూడదు, ఒకరిని విమర్శించడం నా పని కాదు. దేవుడు లేడని చెప్పేవాడు బుద్ధిహీనుడు. ఉందా లేదండి? కీర్తన 14:1 దేవుడు లేడని చెప్పేవాడు బుద్ధిహీనుడు. ఆయన సృష్టిని చూడ. జ్ఞానం యొక్క సువాసన, ఇదిగో జ్ఞానం యొక్క సువాసన, జ్ఞానం యొక్క సువాసనం కనుపరుచు నిమిత్తము అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన జ్ఞానం, దేవుని జ్ఞానం అంటే ఆయన స్వభావం నువ్వు తెలుసుకోవాలంటే భూమి ఆకాశాలని, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువుల్ని నువ్వు ఆలోచించటం వలన నీకు తేటపరచబడద్దంట దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క గొప్పతనం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా ముగింపులో చెప్తున్నాను. కన్యకగా పిలువబడినటువంటి సులమితిగా పిలువబడినటువంటి ఎత్తబడే సంఘానికి సూచనగా ఉన్న ఆమె అంటుంది, నీ నామము పరిమళ తైలము.
ఇదిగో నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది. పరిమళ తైలం అనగా నీవు ధరించిన నామం. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. నీ పేరు అనగా యెహోవా, యేసు, పరిశుద్ధాత్మ అంటే ఇవి వాళ్ళ యొక్క కేటగిరీస్ని తెలియజేస్తున్నాయి. యేసు అనేది ఒక ఉద్యోగం. ఆయన రక్షకుడికి ఈ భూమి మీదకి వచ్చాడు. యెహోవా అంటే స్వయంభవుడు, దయగలిగిన వాడు, కృపాకనిగిరి కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు. అది ఆయన స్వభావం. నేను అంటాను, కన్యకగా పిలువబడినటువంటి షులమితి దేవుని శక్తిని ఎరిగి దేవుని శక్తిని ప్రకటిస్తుంది. అయ్యా నీ సువాసన అద్భుతం, నీ సువాసన అద్భుతం, నీ సువాసన పరిమళ తైలము గలది. పరిమళ తైలం ఎలాంటి సువాసన ఇస్తుందో నువ్వు అలాంటి సువాసన కలిగిన వాడవై అంటుంది. ఆ మాట చెప్పబడి స్థాయికి మనం రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా నేను మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళా. వచ్చే వారం వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను. మొదటి అధ్యాయం 3వ వచనం ఒక నెల రోజులు పట్టవచ్చు. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట అంతే. మనం జ్ఞాపకం చేసుకోవాలంటే షులమితిగా పిలువబడిన ఎత్తబడే సంఘానికి సూచనగా ఉన్న ఆమె యేసయ్యను, ప్రియుణ్ణి ఎలా పోలుస్తుందంటే పరిమళ తైలముతో పోలుస్తుంది. పరిమళ తైలం సువాసన ఇచ్చేది. పరిమళ తైలంతో ఆనాడు రాజును అభిషేకించేవాళ్ళు. ఇది క్రీస్తును అభిషేకించింది మరియా, లాజరు సహోదరి అయిన మరియా. ఆయన తలపై పోయిస్తుంది పరిమళ తైలం. ఆ ఇల్లంతా సువాసన. నేను అంటాను, యేసుని నామము నువ్వు ఎక్కడ ఉచ్చరిస్తే అక్కడ, యేసయ్య నామము నువ్వు ఎక్కడ ప్రకటిస్తే అక్కడ బలం పొందుకుంటారు. దేవుని మహిమను చూస్తారు, దేవుని శక్తిని కన్నులారా చూస్తారు. ఆయన నామం ఘనమైన నామం, ఆయన నామం బలమైన దుర్గం, ఆయన నామం మనోహరమైన నామం, ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామం. ఒక్క వచనంలో ఎంత లోతైన అర్థం ఉందో గమనించండి. షులమితికి తెలిసింది ఆయన పేరులో ఉన్న సువాసన అంటే ఆయన స్వభావాన్ని, ప్రియుని యొక్క స్వభావాన్ని పూర్తిగా గ్రహించింది షులమితి. అమ్మా, నీ కోసం, నిన్ను ప్రేమించి, నీ కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి నిన్ను రక్షించిన ప్రియుడైన యేసయ్య యొక్క స్వభావాన్ని నువ్వు గుర్తించావా? ఇంకనైనా లోకస్తులను వెంబడిపోతున్నామా? గోమెరు అనబడినటువంటి ఇశ్రాయేలులకు సూచనగా ఉన్న ఆమె విటకాండ్రును వెంటాడుదును అనుకుని వెళ్ళిందంటండి. వ్యభిచార పాపంలో అవమానకరమైన స్థితిలో ఉన్న ఆమెని ఒక ప్రవక్త పిలిచి, ఒక ప్రవక్త ఏరుకోరి పెళ్లి చేసుకుంటే దేవుడు చెప్పాడని ఆ ప్రవక్తతో కాపురం చేసి మరలా విటకాండ్రును వెంటాడుదును అనుకుని వెళ్ళిపోయిందంట. జ్ఞాపకం చేసుకోమ్మా ఆయన నామాన్ని, ఆయన దయని, ఆయన ప్రేమని, ఆయన కృపని జ్ఞాపకం చేసుకోమా. గోమెరు స్థితిలో నీవు ఉన్నావేమో, షులమితి స్థాయికి నువ్వు రావాలి. ఎవరిని వెంటాడుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? అల్పకాల తాత్కాలికమైనటువంటి వాటిని వెతుకుతున్నావా? ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, ప్రాణప్రియుడైన వాడిని వెతుకుతున్నావా? ఆయన అంటుంది, అయ్యా నీ స్వభావం ఎంతో గొప్పది. ఈరోజు ఆయన స్వభావం గురించి మనం తెలుసుకుందాం. ఇంకా లోతైన విషయాలు వచ్చే వారం విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు ప్రామగీతం మొదటి అధ్యాయం 3వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా, ఈ 3వ వచనంలో ఉన్నటువంటి నీ పేరంటే ఏంటో, పరిమళ తైలం అంటే ఏంటో, నీ యొక్క అయా నీవు పూసుకున్న పరిమళ తైలం దేనితో సమానమో, ఎందుకు కన్యక ఆ విధంగా నిన్ను పోల్చిందో అనేక సంగతులు ప్రభువా ఈ అల్పుని ద్వారా మీరు మాట్లాడారు. మీ నామానికి మహిమకరంగా మీరు మాట్లాడారు. విన్న బిడ్డలందరూ కూడా సర్వసత్యులోకి నడిపించబడడానికి సహాయం చేయండి. ఈరోజు చాలా మంది మందిరానికి రాలేకపోయారు ప్రభువా, అందుని బట్టి చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. దేవుని మందిరం పట్ల ఆసక్తి కనుమరుగైపోతుంది. ఆయన మొదట ఉండిన ప్రేమ కనిపించట్లేదయ్యా. నీ నామ స్మరణలో ఉన్నటువంటి ఆ మాధుర్యం షులమితి గ్రహించింది, కానీ సంఘం నేడు మర్చిపోతుంది. నాయన సంఘానికి గ్రహింపు దయచేయండి, సంఘానికి మెలకువ దయచేయండి, సంఘాన్ని బలపరచండి. సంఘం ఏ ఏ విషయాల బలహీనత కలిగి మందిరానికి రాలేకపోతున్నారో ఆ బలహీనత నుంచి విడిపించండి నాయన. నిన్ను ప్రేమించే వారికి ఉండటానికి సహాయం చేయండి. లోకాన్ని ప్రేమించి రాలేకపోతున్నారు మందిరానికి, ధనాన్ని ప్రేమించి రాలేకపోతున్నారు మందిరానికి. గోమెరులాగానే ఉన్నారు ప్రభువా. 6 దినాలు మీరు మీ కొరకు కష్టపడి 7వ దినం నా సన్నిధికి రండని మీరు ఆజ్ఞాపిస్తే కాళ్ళ క్రిందేసి తొక్కేసి వెళ్ళిపోతున్నారు ప్రభువా. అయా, కృపామనిష్ట సంఘ బిడ్డలందరిని బట్టి వేదనతో ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరికీ కనువిప్పు దయచేయండి.
షులమితి ఉన్నటువంటి అనుభవంలోనికి, షులమితి ప్రకటిస్తున్నటువంటి స్థాయిలోనికి, షులమితి ఈ ప్రియుని యొక్క ప్రేమను ఏ విధంగా రుచి చూసిందో ఆ స్థాయిలోనికి నా యొక్క కృపా మినిస్ట్రీస్ అయ్యా, మీరు రక్తం కాచి సంపాదించిన సంఘం ఆ యొక్క ఎత్తబడి సంఘానికి అనుభవంలోనికి రావాలని మనసారా ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.